హాయ్ ఫ్రెండ్స్. స్పైన్ సర్జరీ అంటే తెలుసు కదా, చాలామంది ఏంటంటే భయపడుతుంటారు స్పైన్ సర్జరీ అంటే. సో ఈ ఎందుకు అనేది అంటే ఈ స్పైన్ సర్జరీ తర్వాత 3-4 నెలలు లెగలేము, లేకపోతే ఇంకా తర్వాత కదలలేము, ఇలా అన్నీ అనుకుంటారు కదా. సో ఆ అపోహలన్నీ ఏంటి అనేది చెప్పడానికి అది నేను చేస్తాను. ఇది స్పైన్ బొమ్మ, ఇది వెట్రల్ బాడీ, ఈ మధ్యలో ఉన్నది డిస్క్ అనమాట. ఓకే, ఇది డిస్క్. సో ఇది వెట్రల్, ఇది సపోజ్ ఇది L1 అందాం, అంటే లుంబార్ వెర్టిబ్రా. L అంటే లుంబార్, ఇది L1, L2, L3, L4, L5 కింద శాక్రం ఉంటుంది అనమాట. సో ఈ బొమ్మలో లేదు. సో ఇది విషయం ఫ్రంట్లో, ఇది ఫ్రంట్ బాడీకి, పేషెంట్ బాడీకి ఇది ఫ్రంట్ అనమాట. బ్యాక్ సైడ్ ఏమో ఇప్పుడు ఈ బాడీ ఉంది, వెట్రల్ బాడీ ఉంది కదా, వెట్రల్ బాడీకి కనెక్షన్ ఎక్కడ ఉంది, వెనకాల ఉంది అనమాట. సో ఆ కనెక్షన్నే ఇదిగో చూడండి, ఈ పై బాడీకి కింద బాడీకి కనెక్షన్ ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అనమాట. చూడండి, ఇది ఫ్యాసెట్ జాయింట్. అలాగే ఇటుపక్క ఇది ఫ్యాసెట్ జాయింట్. దిస్ ఈజ్ అ ఫ్యాసెట్ జాయింట్. ఓకే, ఈ పైదాన్ని కిందానికి వెళ్తుంది. అలాగే ఇటుపక్క ఇదనమాట, ఇది ఒక ఫ్యాసెట్ జాయింట్. అంటే ప్రతి లెవెల్లోనూ అటు ఇటు ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, ఇది ఫ్యాసెట్ జాయింట్, ఇది ఫ్యాసెట్ జాయింట్. అలా కిందకు వస్తే మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇది ఫ్యాసెట్ జాయింట్, మళ్ళీ ఇది ఫ్యాసెట్ జాయింట్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇది అనమాట, ఇది ఫ్యాసెట్ జాయింట్, ఇది ఫ్యాసెట్ జాయింట్. ఇదేమో పైన కవరింగ్, ఇది లోపల పసుపుగా పైనుంచి కిందకి తాళ్లాగా వస్తుంది చూడండి, ఇదేమో స్పైనల్ కార్డ్. కాకపోతే ఏంటంటే ఈ L1 వరకు వచ్చేదాన్ని స్పైనల్ కార్డ్ అంటాము. అదే కంటిన్యూ అవుతుంది కిందకి, స్పైనల్ కార్డ్ లాగానే చూడడానికి ఉంటుంది. దాన్నేమో డ్యూరా అంటాం. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి డ్యూరా అంటున్నారు ఏంటి ఒక్కోసారి మధ్యలో అని. అంటే లేదు, L1 అదే స్పైనల్ కార్డే, L1 వరకు వచ్చేదాకా స్పైనల్ కార్డ్ అని పిలుస్తాము. ఆ తర్వాత కింద వెళ్ళిన కంటిన్యూటీని డ్యూరా అని అంటాం. ఆ డీటెయిల్స్ ఇంకా మనకు అనవసరం ఇప్పుడు ఈ టాపిక్లో, ఎందుకంటే పేషెంట్కి డజంట్ మ్యాటర్, ఏదన్నా కానీ అది వెళ్ళిపోవే అది. ఓకే, సో ఎక్కడ డ్యామేజ్ అయినా డ్యామేజే. ఓకే, ఇంకా అంతకన్నా డీటెయిల్స్ అవసరం లేదు ఇప్పుడు ఈ టాపిక్లో. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్పైనల్ కార్డ్, అదే డ్యూరా, అంటే లుంబార్ లెవెల్లో డ్యూరా అంటాం కదా. సో ఈ డ్యూరా మీద ప్రెషర్ పడితే పెయిన్ వస్తుంది. ఆ డ్యూరా మీద కానీ, డ్యూరాకి ఏంటంటే ఇప్పుడు ప్రతి లెవెల్లోనూ ఇలాగా 2 కొమ్మలు ఇస్తాయి, 2 కొమ్మల్లాగా ఉంటుంది. మేము ఇంగ్లీష్లో రూట్స్ అంటాం. రూట్స్, ఇక ఈ లెవెల్లో 2 రూట్స్ ఇస్తుంది, అంటే బ్రాంచెస్ లాగా అనుకోండి పోనీ, రూట్స్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇది రూట్స్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇది రూట్స్, అంటే ఫ్రంట్ నుంచి ఉండిపోతుంది, బాగా అర్థం అవుతుంది. ఇది రూట్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఈ రూట్స్. ఓకే, నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఓకే, సో ఇలా అనమాట. సో ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే కొద్దిగా ఒక కారణం ఏంటంటే, మెయిన్ డిస్క్ ప్రొలాప్స్ అని వింటుంటారు అనుకోండి, డిస్క్ జారింది అంటారు చూడండి. వెట్రల్ బాడీకి మధ్య ఉన్న డిస్క్ ఒక్కోసారి ప్రొలాప్స్ అవుతుంది. ప్రొలాప్స్ అంటే జారడం అనమాట. సో వెనక్కి జారి స్లిప్ అయ్యి వెనకాల డ్యూరా నొక్కుతూ ఉంటుంది. డ్యూరానన్నా నొక్కచ్చు, లేకపోతే ఆ 2 పక్కన వెళ్ళే రూట్స్లో ఎటు పక్కన రూట్ని గట్టిగా నొక్కచ్చు అన్నమాట, డిస్క్ ప్రొలాప్స్ అయ్యి. సో ఎటు పక్క నొక్కితే అటు పక్క నొప్పి వెళ్తుంటుంది కాల్కి. దాన్నే సయాటికా అంటాం. ఎందుకంటే ఇప్పుడు రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రూట్స్ అని చెప్పాం కదా, ఇవన్నీ కలిపి ఒక కట్ట కింద తయారై, మెయిన్ నరం కింద తయారై కాల్లోకి వెళ్తాయి అనమాట. కాల్లోకి వెళ్తుంది ఒకటి, ఒక నరం పేరు కింద వెళ్తుంది. ఆ నరం పేరే ఇవన్నీ కలిపి ఒక నరం కింద తయారై, పెద్ద నరం కింద తయారై కాల్లోకి వెళ్తుంది, 2 కాళ్ళకి అటు ఇటుపక్క ఏంది, ఇటుపక్క కాళ్ళకి వెళ్తాయి, ఇటుపక్క ఏంది, ఇటుపక్క కాళ్ళకి వెళ్తాయి. సో ఆ నరం పేరు సయాటిక్ నర్వ్ అనమాట. ఆ నరం పేరే సయాటిక్ నర్వ్. సో అందుకుని ఆ నరం గుండా నొప్పి వెళ్తుంది కాబట్టి, అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే డిస్క్ వచ్చి నరాన్ని నొక్కినా, లేకపోతే ఈ నిలువుగా ఉన్న స్పైనల్ కార్డ్ కెనాల్ ఉంటుంది కదా, స్పైనల్ కార్డ్ వెళ్ళే కెనాల్ని స్పైనల్ కెనాల్ అంటాం. ఆ కెనాల్ ఎక్కడైనా నేరో అయిపోయినా, ఓకే, లేకపోతే ఈ రూట్స్ వెళ్తున్నాయి కదా చూడండి, అటు ఇటు రూట్స్ వెళ్తున్నాయి కదా, ఈ రూట్స్ వెళ్ళే ఫొరామెన్ అంటాం ఈ కన్నాన్ని. ఈ కన్నం చూడండి, ఇక్కడ దీన్ని ఫొరామెన్ అంటాం. ఇది నేరో అయిపోద్ది ఒకసారి, ఇలాగా ఇంత ఉండాల్సింది ఇంతే అయిపోద్ది అనమాట. సో అలాంటప్పుడు కానీ ఈ రూటు ఇరిటేట్ అవుతూ ఉంటుంది, లేకపోతే డ్యూరా మీద ప్రెషర్ పెడితే డ్యూరా ఎక్కడైతే అక్కడ ఇరిటేట్ అయ్యి నొప్పి వస్తూ ఉంటుంది, అది అలా పాకుతూ ఉంటుంది అన్నమాట కాల్కి. దాన్నే సయాటికా అంటాం, ఎందుకంటే ఆ నరం పేరు సయాటిక్ నర్వ్ కాబట్టి సయాటికా అంటాం. సో అంత మించి ఏం లేదు. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం తెలుసు కదా, అంతే మనం MRI తీస్తాము, చూసి ఏదో డయాగ్నోస్ చేస్తాము. సరే బాబు, నీకు ఇక్కడ డిస్క్ ప్రొలాప్స్ ఉంది, ఆపరేషన్ పడుతుంది అంటాం. లేదంటే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ ఉంది అంటాం, దానికి ఆపరేషన్ అంటాం. లేదంటే రూట్ కెనాల్ స్టీనోసిస్, రూట్ వెళ్ళే తోవ నేర అయిపోతే రూట్ కెనాల్ స్టీనోసిస్. అదే మెయిన్ ఈ 3 కాకుండా రేర్గా ఉండేది లెస్సిస్ అనమాట. బోన్ ఒకదాని మీద కొట్టి స్లిప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంటుంది.
సో దాన్ని లిస్సెస్ అంటాం. వెనకాల ఆ జాయింట్ దగ్గర డ్యామేజ్ అవుద్ది అనమాట, పార్స్ డిఫెక్ట్ అంటాం. సో ఆ టాపిక్ ఇప్పుడు చెప్పట్లేదు. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ ప్రెజర్స్ వల్ల, ఈ కెనాల్ జ్వర మీద వచ్చే ప్రెజర్ కానీ రూట్ మీద వచ్చే ప్రెజర్ వల్ల ఈ సయాటికా వస్తుంది కదా. సో దీనికి ఆపరేషన్ చేస్తాం. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సర్జన్గా నేను ఈ మనం ఏంటంటే ఇప్పుడు ప్రెజర్ తీసేయాలి. జ్వర మీద కానీ రూట్ మీద కానీ పడుతున్న ప్రెజర్ని తీసేయాలి. ప్రెజర్ అది డిస్క్ అనుకోండి, డిస్క్ తీసేస్తాం. అదే స్పైనల్ కెనాల్ నేరో అయిపోయింది అనుకోండి, ఆ వెళ్ళే గొట్టాన్ని వైడెన్ చేస్తాం. ఓకే, అలాగే రూట్ కెనాల్ నేరో అయిపోతే రూట్ కెనాల్ని వైడెన్ చేస్తాం. సో ఇవే నా పనులు అనమాట అక్కడ. సో ఏది చేస్తున్నా కానీ మళ్ళీ ఒకటే, మళ్ళీ ఏంటి ఇందాక అన్నాను కదా, వెనకాల ఈ సపోర్ట్ అంటే వెర్టిబ్రాకి వెర్టిబ్రా ఎక్కడ కలుస్తుంది, ఫ్యాసెట్ జాయింట్ దగ్గర కలుస్తుంది. ప్లస్ వెనకాల ఈ లామినా అని ఉంటుంది చూడండి, లామినా అంటాం చూడండి. లామినా అంటే ఇది, సో ఇది లామినా కవరింగ్ అనమాట. ఇక ఈ కెనాల్ మీద కవరింగ్ వెనకాల పక్క. ఓకే, ఇది లామినా. ఈ మధ్యలో ఉండే ప్రొజెక్షన్ ఏమో స్పైనస్ ప్రాసెస్ అంటాం, దీని స్పైనస్ ప్రాసెస్ అంటాం. ఓకే, సో ఏంటంటే ఈ లామినా తీసే అంటే పూర్వం 30 ఏళ్ల క్రితం అలాగైతే లామినెక్టమీ చేసేవాళ్ళం. పూర్వం రోజుల్లో అందరూ అదే, ఆ రోజుల్లో అంతవరకే ఉంది టెక్నిక్. సో లామినెక్టమీ చేసేసి డిస్క్ తీసేసి నొప్పి తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. సార్ బాగుంది సార్ అనుకుంటే వెళ్ళిపోతారు. కాకపోతే దీనివల్ల ఏం గమనించారంటే, కొంతకాలానికి వెనకాల సపోర్ట్ పోయింది కదా, ఫ్యాసెట్ జాయింట్స్కి కనెక్షన్ పోయింది కదా, ఇంకా లామినా మొత్తం తీసేసారంటే ఆ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా పోద్ది అంతే. చూడండి మళ్ళీ చూడండి. సో ఈ లామినా తీసేసామనుకోండి మొత్తంకి, ఈ ఫ్యాసెట్ జాయింట్ కనెక్షన్ ఉంటుంది కదా, ఇంకా ఈ కనెక్షన్ జాయింట్ పోద్ది కదా. సో ఇది తీసేయడం వల్ల ఏమవుద్ది, ఇంకా పైదానికి కిందానికి కూడా కనెక్షన్ ఉండదు. మధ్యలో ఈ పోవడం వల్ల ఇది 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 ఈ 3 వెర్టిబ్రాలకి డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకని ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఇన్స్టెబిలిటీ అంటాం, ఆ మాట గుర్తుపెట్టుకోండి ఉన్నాయి. అయితే అవదాని మీద ఒకటి ఇలా ముందు జారిపోతాయి అనమాట. సో మళ్ళీ దానికి అదో కాంప్లికేషన్. మళ్ళీ అది జారిపోకుండా ఉన్నాక మళ్ళీ తర్వాత వెనకాల రాడ్లు వేసి ఏదో స్క్రూలు పెట్టి ఫిక్స్ చేస్తాం అనమాట. సో అలాంటివన్నీ పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మరి ప్రెజర్ తీసేయడానికి లామినెక్టమీ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఏది లామినెక్టమీ చేస్తేనేమో ఇంకో రకం కాంప్లికేషన్ వస్తుంది. మరి ఏం చేయాలంటే, అవును ఓకే, డిస్క్ తీసేయాలి కానీ లామినెక్టమీ చేయకుండా తీయాలి. అంటే ఏంటి మార్గాలు అని ఎతికితే ఏం దొరికింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నాం, లామినెక్టమీ చేయకుండానే లామినాకి మధ్యన ఉన్న స్పేస్, లామినా ఇది లామినా ఆ మధ్య ఉన్న స్పేస్ ఉంటుంది చూడండి, కొంచెం ఆ స్పేస్ని పెద్దది చేస్తున్నాం. కొంచెం లోవర్ బార్డర్ ఆఫ్ ది అప్పర్ బార్డర్ ఆఫ్ ది లోవర్ లామినా అంటాం. సో అంటే చూడండి సార్, ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది లామినా ఈ లామినా తీయకూడదు. ఏం చేయాలి మరి, ఈ మధ్యలో ఈ కన్నం ఉంది చూడండి ఆల్రెడీ, దాన్ని కొంచెం కాస్త పెద్దది చేస్తాం. ఆ గ్యాప్ని కొంచెం పెద్దది చేసి ఆ డిస్క్ని తీస్తాం అనమాట. అలాగే స్పైనల్ కెనాల్ని కూడా వైడెన్ చేయొచ్చు, అండర్మైనింగ్ చేసి, లామినా కింద అండర్మైనింగ్ చేసి అవసరం వరకు చేయొచ్చు అనమాట. సో ఇలాంటి మెథడ్స్ ఉన్నాయి. అలాగే లేదంటే ఈవెన్ రూట్ కెనాల్ కూడా వైడెన్ చేయొచ్చు. రూట్ వెళ్ళే కెనాల్ని కూడా కొంచెం నిబుల్ చేసి అండర్మైనింగ్ చేసి, అంటే థిక్ అండ్ ఫ్లేమ్ కూడా ఉంటాయి ఇలాంటి చోట్ల. ఓకే, ఆ థిక్ అండ్ ఫ్లేమ్ అన్ని తీసేస్తే వైడెన్ అవుద్ది అనమాట. సో దాంతో ఏంటంటే ప్రెజర్ తగ్గుద్ది, పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రకంగా చేసే సర్జరీనే ఇప్పుడు లామినెక్టమీ అంటలేదు, ఎందుకంటే లామినా తీయట్లేదు కదా, ఫొరామినాటమీ అంటాం. ఫొరామినాటమీ అని, ఇలాగా డీకంప్రెషన్ అని, ఇలాగ రకరకాలుగా ఏదో చెప్తాం. లేకపోతే మైక్రో డిసెక్టమీ అని, మినీ ఇన్సిషన్ అని, ఇలా రకరకాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.